హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు పరమపావనమైనటువంటి రోజు. ఎందుచేత అంటే ఒకటి మాఘపాదివారం, రెండు కుంభ సంక్రమణం, రెండూ జరిగినటువంటి పరమోత్కృష్టమైనటువంటి రోజు. ఇలాంటి రోజున ఏ కథ విన్నట్లయితే ఆఖరికి సంతానము లేని వారికి కూడా సంతానము కలుగుతుందో, అంటే వ్యాసుడు అంటాడు, పృథు మహారాజు గారికి సంబంధించినటువంటి ఆఖ్యానమును 3 మార్లు భక్తి శ్రద్ధలతో ఎవరు వింటారో అటువంటి వారికి ఒకవేళ సంతానము లేకపోతే సంతానము కూడా కలుగుతుంది అని. పృథు మహారాజు గారు సాక్షాత్ విష్ణువాంశ సంభూతుడు. అంతటి పరమపావనమైన ఆఖ్యానములు ఇవాళ చెప్పే ప్రయత్నం చేస్తాను. అది విన్నవాళ్ళకి సకల రకములైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది అని వ్యాసుడి యొక్క వాక్యం. అయితే పృథు మహారాజు గారి ఆఖ్యానాన్ని ప్రారంభం చేసే ముందు ఇవాళ ఉన్నటువంటి దేశకాల పరిస్థితులను అనుసరించి, దేశకాల పరిస్థితులు అంటే నేను ఏదో రాజకీయాల గురించి మాట్లాడాలని కాదు నా ఉద్దేశ్యం. పరమపావనమైన రోజు అసుర సంధ్య వేళ కనుక పురంజనోపాఖ్యానాన్ని ముందు చెప్పి తర్వాత పృథు మహారాజు గారి వృత్తాంతం చెప్తాను. పురంజనోపాఖ్యానం ఎంతోసేపు పట్టదు, ఎందుకంటే అందులో ఉండే తత్వం చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తాను. కాబట్టి అందులో పెద్ద పద్యాల జోలికి నేను వెళ్ళకుండా ఇవాళ ఉన్నటువంటి రోజు యొక్క ప్రాశస్త్యం దృష్ట్యా ఒకసారి పురంజనోపాఖ్యానంతో మొదలు పెడతాను. ఇది మీరు కేవలం ముందు వినడానికి ప్రయత్నం చెయ్యండి. ఈ కథ మీకు ఏమైనా అందుతుందేమో చూడండి. ఎందుచేత అంటే మనకి భారతీయ సంప్రదాయంలో ఋషులు చెప్పేటటువంటి తీరు చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకని అంటే తత్వబోధ చేసేటప్పుడు కూర్చోబెట్టి తత్వాన్ని మాత్రమే చెప్తాము అన్నాం అనుకోండి, చాలామంది బాబు ఇదంతా ఏమిటో చాలా భయంకరంగా ఉందండి, ఇదంతా మాకు అందుతుందా ఏమన్నానా అంటారు. అందుకని ఆ తత్వాన్ని కథతో కలిపేస్తే అదేదో వినడానికి చాలా సంతోషంగా ఉన్నట్టుగా ఉంటుంది, తీయగా ఉన్నటువంటి దగ్గుమంది వేసేసినట్టు ఉంటుంది. అందుకని నారదుడు ప్రాచీన బర్హి అనబడేటటువంటి ఒక మహారాజుకి ఈ పురంజనోపాఖ్యానాన్ని వివరించాడు. అది ఎందుకు వివరించవలసి వచ్చింది అంటే, ప్రాచీన బర్హి కేవలం ఈ శరీరమే శాశ్వతమనుకుని, తాను ఈ భూమి మీద శాశ్వతంగా ఉండిపోతాననుకుని, తాను ఎటువంటి మార్గములో సంపాదించినా తనని అడిగేవారు ఎవ్వరూ లేరనుకుని ఒక రకమైన అజ్ఞానములో జీవితాన్ని గడిపేస్తుంటే, చాలా తొందరగా అతనికి జ్ఞానోదయం కల్పించడం కోసం మహాత్ముడైనటువంటి నారదుడు పురంజేయుడికి చెప్పినటువంటి కథకే పురంజనోపాఖ్యానము అని పేరు. అది ఎంత చిత్రంగా ఉంటుందంటే, ప్రాచీన బర్హి దగ్గరికి వచ్చి ఒకనాడు నారదుడు చెప్తాడు, నేను నీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. పూర్వకాలంలో పురంజనుడు అనబడేటటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన తాను నివసించడానికి యోగ్యమైనటువంటి కోట, తాను నివసించడానికి యోగ్యమైనటువంటి రాజ్యము, వీటిని అన్వేషిస్తూ బ్రహ్మాండములన్నిటా తిరిగాడు. ఎన్నిటినో చూశాడు, కానీ ఏవి నచ్చలేదు. అబ్బాయి ఇది నాకు బాగుండదు, ఇది నాకు బాగుండదని ఏదో అద్దెకి ఇంట్లో దిగేవాడు 4 ఇళ్ళు అద్దెకి చూసుకున్నట్టు, భార్యని స్వీకరించేవాడు 20 పెళ్లి చూపులు చూసినట్టు ఆయన అనేకమైనటువంటి స్థావరములను చూశాడు. చూసి ఇవేం నాకు నచ్చలేదన్నాడు. చిట్ట చివర హిమవత్ పర్వతము యొక్క దక్షిణ కొస దగ్గర ఉన్నటువంటి ఒక దుర్గమును చూశాడు. చూసి ఇది చాలా బాగుంది, నేను ఇందులో ప్రవేశిస్తాను అనుకున్నాడు. అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి వనము, ఆ వనమంతా అల్లుకున్నటువంటి తీగలు, అనేకమైనటువంటి సరోవరములు, అందులో మంచి గొప్ప శిఖరము కలిగినటువంటి ఒక మేడ, ఆ మేడకి ఉన్నటువంటి అనేకమైనటువంటి జెండాలు, దానికి ప్రాకారములు, ప్రాంగణములు, లోపలికి వెళ్ళిన తర్వాత రత్నమయమైనటువంటి ఒక వేదిక, అక్కడ నుంచి ఒక బ్రహ్మాండమైనటువంటి రాజమార్గము, అనేకమైనటువంటి ద్వారములు, అనేక సరోవరములు, పక్షుల కలకూజితములు, దానితో పాటుగా సరస్సులు, పెద్ద పెద్ద నీడనిచ్చేటటువంటి వృక్షములు, మనస్సుని సంతోషపెట్టగలిగినటువంటి ఆహ్లాద విశేషములు, పాన్పులు, ఇన్ని కనపడ్డాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అందులో పెద్ద పులులు, సింహాలు ఉన్నాయి, కానీ అవి హాని చెయ్యవు, అవి ఎవ్వరినీ చంపవు, కానీ చాలా ప్రేమగా ప్రవర్తిస్తాయి. ప్రేమగా ప్రవర్తించి చంపవు, కానీ వాటితోటి చెలిమి చిట్ట చివరికి అపకారం చేస్తుంది. అటువంటి సాధుత్వం ఉన్న క్రూర మృగములు అవన్నీ అందులో ఉన్నాయి. అటువంటి
దుర్గమును చూసి ఇందులో నేను ఉందాము అని ఆ పురంజనుడు దగ్గరికి వెడుతున్నాడు. అందులోంచి చాలా అందమై యవ్వనమంకురిస్తున్నటువంటి ఒక స్త్రీ బయటికి వచ్చింది. ఆవిడ బయటికి వస్తుంటే ఆవిడ వెనక ఒక 5 తలల పాము ఒకటి బయటకు వచ్చింది. ఆవిడ పక్కన ఒక 11 మంది కాపలా కాసేటటువంటి భటులు వచ్చారు. ఒక్కొక్కరి వెనక 100 చొప్పున సైనికులు ఉన్నారు. ఆవిడ్ని చూసి ఈయన అన్నాడు, నువ్వెవరు అని అడిగాడు. గమ్మత్తు ఏమిటంటే పురంజనుడు తాను ఒక్కడే ఉన్నాను, ఎవ్వరూ లేరు నాతో అనుకుంటుంటాడు. కానీ ఆయన వెనకాతల అవిజ్ఞాతుడు అనబడేటటువంటి ఒక మిత్రుడు ఉంటాడు. అవిజ్ఞాతుడు అంటే తెలియబడని వాడు. ఆయన ఎప్పుడూ పురంజనుడి వెనకాతలే ఉంటాడు. కానీ పురంజనుడు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడ్డం కాబట్టి ఆ మిత్రుడు ఆయనతో మాట్లాడ్డాడు. తనంత తాను పలకరించాడు ఆ మిత్రుడు. కానీ ఏం చేస్తున్నా అవిజ్ఞాతుడు మాత్రం ఉంటాడు పక్కనే. అటువంటి మిత్రుడు ఉండగా ఆ కాంతని అడిగాడు, నువ్వెవరన్నాడు. అంటే ఆవిడంది, ఏమో నాకు తెలియదు, నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు, నేను పుట్టి బుద్ధిరిగి ఇక్కడే ఉన్నాను, ఈ కోటలో ఉంటూ ఉంటాను, నువ్వు మంచి యవ్వనంలో ఉన్నావు, నా పేరు పురంజని, నీ పేరు పురంజనుడు, అందుకని నువ్వు ఈ కోటలోకి రా, వస్తే మన ఇద్దరం మానుషమైనటువంటి భోగములను అనుభవిద్దాం, 100 సంవత్సరములు నువ్వు ఇందులో ఉందువుగానివి అని. ఈ కోటకు ఒక గమ్మత్తుంది. ఈ కోటకి తూర్పు దిక్కుగా 5 ద్వారాలు ఉంటాయి. ఈ 5 ద్వారాల్లోంచి బయటికి వెళ్ళవచ్చు. కానీ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక్కొక్క కోట ద్వారంలోంచి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క మిత్రుడిని తీసుకుని వెళ్ళాలి. ఆ మిత్రులకి పేర్లు ఉంటాయి, వాళ్ళతోనే బయటికి వెళ్ళాలి. అలా వెడితే ఆ ద్వారంలోంచి ఒక భూమి చేరుతావు, ఆ దేశంలో నువ్వు విహరించవచ్చు, మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు అని చెప్పింది. చెబితే ఆయన చాలా సంతోషించి ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా జీవనం గడుపుతున్నారు. ఆవిడ తింటే తను తినేవాడు, ఆవిడ పడుకుంటే తను పడుకునేవాడు, ఆవిడ ఏడిస్తే తను ఏడిచేవాడు, ఆవిడ ఆడితే తను ఆడేవాడు. అలా ఇద్దరూ జీవితం గడుపుతున్నారు. సరే, ఇక్కడ వరకు చెప్పిన తర్వాతే మీకు ఈ కథ అంతా చాలా అయోమయంగా ఉంది అని అనిపించి ఉండవచ్చు. అందుకని నేను దాన్ని కొంచెం వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. నారదుడు ఉట్టినే చెప్పడు కదండి ఏ విషయాన్ని. పురంజనుడంటే ఎవరో కాదు, పురంజనుడంటే మనమే. మన కథే చెప్తాడు ఆయన. పురంజనుడంటే అస్తమానం మనం ఈ శరీరంలోనే ఉండంగా కొంతకాలం అయిపోయిన తర్వాత కాలగతిలో ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాం. విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఏ శరీరములో ప్రవేశించాలి అన్నది నిర్ణయం జరుగుతుంది. సాధారణంగా మనుష్యుడై భోగలాలసత ఉన్నవాడెవ్వడూ కూడా నేను మళ్ళీ దరిద్రుణ్ణై పుడదాం, లేకపోతే నేను కళ్ళు లేనివాడిగా పుడదాం, చెవులు లేనివాడిగా పుడదాం అని అనుకోడు. మళ్ళీ నేను చాలా సంతోషంగా అన్ని భోగములను అనుభవించగలిగినటువంటి శక్తితో జన్మించాలనే కోరుకుంటాడు తప్ప మోక్షం అని ఎవడు అడుగుతాడు? ఎవరు అడగడు. ఎవడో ఉంటాడు కోటికొక్కడు. అందుచేత ఇటువంటి పురంజనుడు కోట కోసం వెతుకుతున్నాడు. చెట్టుగా పుట్టడానికి ఇష్టపడడం, ఎందుకంటే కదలదది, అన్ని భోగస్థానాలు దానికి లేవు. జంతువుగా పుట్టడు. వెతికాడు. దక్షిణ దిక్కుకు హిమవత్ శృంగమునందు వేలాడుతున్న కోటని చూశాడు. దక్షిణ దిక్కున ఊరికి శ్మశానం ఉంటుంది. అంటే ఏనాటికైనా శ్మశానమును చేరవలసినటువంటి ఒక శరీరములో ప్రవేశించడానికి సిద్ధపడ్డాడు. ఈ శరీరము దగ్గరికి వెళ్ళేటప్పటికీ అక్కడ సరోవరాలున్నాయి, లతలున్నాయి, చెట్లున్నాయి, లోపల అనేకమైనటువంటి భోగస్థానములున్నాయి, సాధుత్వమును ప్రకటించేటటువంటి పెద్ద పులులున్నాయి, సింహాలున్నాయి, పక్షుల కొలపూజితాలున్నాయి. ఏమిటి ఇవన్నీ? శరీరం లోపలికి వచ్చిన తరువాత పైకి కనపడరు, కానీ మనకి చాలా బాంధవ్యములను ఒకే శరీరముతో పెంచుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. ఒకడు అన్నయ్య అంటాడు, ఒకడు తమ్ముడు అంటాడు, ఒకడు తండ్రి అంటాడు, ఒకడు బాబయ్య అంటాడు, ఒకడు మామయ్య అంటాడు, ఒకడు ప్రభువు అంటాడు, ఒకడు సేవకుడా అంటాడు. ఇలా కొన్ని వేల మంది ఆయనతో అనుబంధం పెట్టుకుంటారు. ఈ అనుబంధాలన్నీ చూసుకుని లేచిన దగ్గర నుంచి నేను వాడితో ఏం మాట్లాడాలి, వీడితో ఏం మాట్లాడాలి, నేను వాడికి ఏం చెయ్యాలి, నేను వీడికి ఏం చెయ్యాలి, దీంతో సరిపోతుంది. కాబట్టి ఈ అనుబంధాలన్నీ ఏమిటి? కాలగతి యందు ఈశ్వరుణ్ణి సేవించడానికి అవకాశం ఇవ్వవు. కాబట్టి ఏమైపోయింది? ఇవి సాధుత్వముతో కూడిన క్రూర మృగములు. నీ యొక్క విలువైన కాలమును తినేసి నిన్ను మృత్యువు వైపుకి నడిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడికి వెళ్ళేటప్పటికీ దానికి ఒక పెద్ద మేడ ఉంది ఆ కోటకి. ఏమిటా మేడ? తలకాయే. శరీరానికి ఏముంటుంది? పైన ఒక చక్కటి అందమైన తలకాయ ఉంటుంది, దాని మీద మంచి పూల లతలు, వెంట్రుకలు. వీటికి ఉన్నంత సంతోషం ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందండి? వెంకటాచలం వెళ్ళి తలనీలాలు ఇమ్మంటే ఎంత బెంగో కొంతమందికి. ఎందుకంటే ఏదో వీటితోటి తాను తెచ్చేసుకున్నట్టు, దీంట్లోనే సమస్త బ్రహ్మాండాలు ఉండిపోయినట్టు సంతోషపడిపోతుంటారు. అందుకని
ఆ వెంట్రుకలే పూల తోటలు, ఈ చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా అగట్టలు, ఈ లోపల ఉండేటటువంటి భోగస్థానములు, ఇంద్రియాలు, ఈ లోపల మాత్రం ఒక రత్నములతో కూడిన వేదిక ఉన్నది, అదే హృదయస్థానం. అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. అక్కడ ఒక పాన్పు ఉన్నది, దాని మీద మనం రాత్రి వేళ నిద్రపోతాం. అంటే ఇంద్రియాలు మనస్సు బడలిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాయి? వెనక్కి వెళ్ళిపోయి ఆత్మలో ప్రవేశించి నిద్రపోతాయి. ఏమీ తెలియని స్థితి, సుషుప్తి. అందుకని అక్కడ ఒక పాన్పు ఉంది. ఆ పాన్పు మీద పురంజనితో కలిసి పడుకుంటాడు. ఈ పురంజని ఎదురొచ్చింది. నువ్వు నన్ను వివాహం చేసుకో అంది. నువ్వెవరు అన్నాడు. నాకు తెలియదు అంది. ఆవిడ బుద్ధి. ఆవిడిని 5 తలల పాము కాపాడుతుంటుంది. అవే పంచ ప్రాణాలు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అనేటటువంటి 5 ప్రాణాలు. ఈవిడితో పాటు 11 మంది భటులు వచ్చారు. వాళ్లే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. 10 మనస్సు 1 11. ఈ 11ంటికి ఒక్కొక్క దానికి కొన్ని 100 వృత్తులు ఉంటాయి. ఈ వృత్తులన్నీ కలిపి వాళ్ళ వెనక ఉన్న భటులు. ఇంతమందితో కలిసి ఆవిడొచ్చింది. వివాహం చేసుకోమన్నాడు. చేసుకుంది. లోపల సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు. ఆవిడ ఒక మాట చెప్పింది. ఏమయ్యో, ఈ కోటకి తూర్పు దిక్కుగా 5 ద్వారాలు ఉన్నాయి. అందులోంచి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం నువ్వు ఒక్కొక్క స్నేహితుడినే పట్టుకుని వెళ్ళాలని చెప్పింది. ఏమిటో తెలుసా అండి ఆ ద్వారాలు? మనం అందరం సుఖాలు అనుభవించేటటువంటి స్థానాలే ఆ ద్వారాలు. పనులు చేయడానికి మనందరం ద్వారాల నుంచే కదా బయటికి వెడతాం. జీవుడు కూడా వాటిలోంచే బయటికి వెళ్ళి చూస్తూ ఉంటాడు, వ్యాపకాలు చేస్తూ ఉంటాడు. తూర్పు దిక్కునున్న మొట్టమొదటి 2 ద్వారములే ఈ 2 కళ్ళు. ఈ 2 కళ్ళతో జీవుడు బయట ప్రపంచాన్ని చూసి దాంతో సమన్వయం అవుతూ ఉంటాడు. 1వ ద్వారము పేరు ఖజ్యోత, 2వ ద్వారము పేరు అవిర్ముఖి. ఎంత చిత్రమైన పేరులో చూడండి. ఈ 2 ద్వారములలోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క స్నేహితుడితో వెడతాడు. ఒకడు జుమంతుడు, ఒకడు మిత్రుడు. జు అంటే కాంతి, మిత్రుడంటే సూర్యుడి పేరు. మీరు ఈ కళ్ళతో లోకాన్ని ఎప్పుడు చూడగలరు? వెలుతురుంటే చూడగలరు. అందుకని ఈ కంటితో ఈ 2 మిత్రుల్ని పట్టుకుని ఎక్కడికి వెడుతూ ఉంటాడు? విభ్రాజితము అనబడేటటువంటి దేశానికి వెడుతుంటాడు. వెళ్ళి ఈ లోకాన్నంతటి చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇవి 2 ద్వారాలు. తర్వాత కిందకొస్తే ఈ 2 ద్వారాలు. ఈ 2 ద్వారాలకి పేర్లు నళిని, నాళిని అని 2 ద్వారాలు. ఈ 2 ద్వారాలతో బయలుదేరినప్పుడు అవధూతుడు అన్న స్నేహితుడిని పట్టుకుంటాడు. 2 స్నేహితులు ఉంటారు. ఒక స్నేహితుడితోటే వెడతాడు. ఇందులోంచి బయటికి వెళ్ళినా ఒకడే స్నేహితుడు అవధూతుడు. అవధూతుడు అంటే అంతటా తిరుగువాడు. వాయువు అన్న స్నేహితుడిని పట్టుకుంటాడు. దేనికి ఎడతాడు? సౌరభం అన్న దేశానికి ఎడతాడు. అంటే వాసనలు పీలుస్తూ ఉంటాడు ఈ ముక్కుతోటి. సౌరభం అంటే వాసన. అందుకని అవధూతుడి సాయంతో నళిని, నాళిని గుండా సౌరభం అన్న దేశానికి వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటాడు. 3వది ఒకటే ద్వారం. ఇది ఆ ద్వారం పేరేమిటి అన్నారు. అంటే దీని పేరు నోరు, వక్త్రము. ఒకే ద్వారంలోంచి బయటికి వెడతాడు. కానీ వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్నేహితుడు భుజం మీద చెయ్యేస్తాడు. ఆయన పేరు రసజ్ఞుడు. ఒక్కొక్కసారి బయటికి వెళ్ళేటప్పుడు రసజ్ఞుడిని నువ్వు వద్దులేరా అంటాడు. అని విపణుడు అన్న ఆయన్ని పిలిచి ఆయన భుజం మీద చెయ్యేస్తాడు. చెయ్యేసి వెడుతుంటాడు. ఎక్కడికి ఎడతాడు? రసజ్ఞుడితో వెళ్ళినప్పుడు బహూదకము అన్న దేశానికి ఎడతాడు. విపణుడు అన్న ఆయనతో వెళ్ళినప్పుడు ఆపణము అన్న దేశానికి ఎడతాడు. అంటే ఏమిటో తెలుసా అండి? నోటితో రసజ్ఞుడు అంటే ఒక్కొక్కసారి పండు, కాయి, అన్నం, చక్కెర పొంగలి, పులిహార నోట్లో పెట్టుకుని రుచిని తెలుసుకుంటూ ఉంటాడు. అదే రసజ్ఞుడు అంటే. ఆ మిత్రుడితో వెడతాడు. ఒకటే ద్వారం, 2వ దానికి ఉపయోగపడుతుంది. అది దేనికి అంటే విపణుడితో వెళ్ళి ఆపణం చేస్తాడు. ఆపణం అంటే మాట్లాడడం. పనికి మాలినవన్నీ మాట్లాడుతుంటాడు. ఈశ్వర సంబంధమైన విషయాలు తప్ప మిగిలిన అక్కర్లేనివన్నీ మాట్లాడతాడు. అందుకని ఆపణము, మాట్లాడుచుండుట. ఒకే ద్వారంలోంచి 2 మిత్రులతో కలిసి వెళ్ళి చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కుడి పక్కన ఒక ద్వారం ఉంది. దీని పేరు పితృహౌ. అంటే ఇది కుడిపక్క చెవి. దీంతో ఏం చేస్తాడు? ఈ చెవి ఈ ద్వారంలోంచి బయటికి వెళ్ళినా, ఈ ద్వారంలోంచి బయటికి వెళ్ళినా ఒకడే స్నేహితుడితో వెళ్ళాలి. ఆయన పేరు శృతిధరుడు అంటే వేదం. దీంతో వెళ్ళినప్పుడు ఎక్కడికి ఎడతాడు? పాంచాల రాజ్యానికి ఎడతాడు. అంటే వేదంలో పూర్వభాగమైనటువంటి కర్మలను చేసి ఇక్కడ సుఖాలు కోరుతాడు, పైలోకాలలో స్వర్గాది సుఖములను కోరుతాడు. పుణ్యం అయిపోయాక కిందకి తోహేస్తారు. అందుకని వేదమునందు చెప్పబడిన పూర్వభాగములలో చెప్పబడినటువంటి సుఖములను కోరడానికి పాంచాల రాజ్యానికి ఈ ద్వారంలోంచి బయటికి ఎడతాడు శృతిధరుడితో. చాలా కాలమైన తర్వాత ఒక గొప్ప గురువు దొరికితే అప్పుడు మాత్రమే ఈ ద్వారంలోంచి బయటికి వస్తాడు. ఇప్పుడు కూడా శృతిధరుడు
మీదే చెయ్యేసుకుని బయటికి వస్తాడు. కానీ ఉత్తర పాంచాల రాజ్యానికి ఎడతాడు. ఉత్తర పాంచాల అంటే నివృత్తి మార్గం. సుఖములు కోరుకోడు, కేవలం ఈశ్వరుణ్ణి చేరుకుంటాను, నాకు అది చాలంటాడంటే మోక్షాన్ని కోరుకుంటాడు. అది వేదము యొక్క ఉత్తర భాగం. అందుకని ఎడమ చెవి అనబడేటటువంటి ద్వారంలోంచి వెళ్ళినప్పుడు మోక్షాన్ని కోరుతాడు. ఆ తర్వాత ఉత్తరాన్నించి వెళ్ళేటటువంటి ద్వారానికి దేవహు అని పేరు. అలాగే తూర్పుకి తిరిగి ఈ కోటకి కింద భాగంలో ఒక ద్వారం ఉంది, అదే మూత్రద్వారం. దాని పేరు దుర్మధుడు. అక్కడ మదాన్ని కల్పించేటటువంటి ఆవేశం ఉంటుంది. ఆ ద్వారంలోంచి బయటికి వెళ్ళినప్పుడు దుర్మధుడి భుజం మీద చెయ్యేస్తాడు. చెయ్యేసి ఒక సుఖమనబడేటటువంటి సామ్రాజ్యాన్ని చేరుతాడు. ఏమిటా సామ్రాజ్యము? గ్రామికము. పశువులు కూడా పొందుతున్న సుఖమేదో ఆ సుఖాన్ని పొందుతున్నాడు. అందుకని గ్రామికమైనటువంటి దేశానికి వెడతాడు. పడమటన అంటే వెనక భాగమునందు ఒక ద్వారం ఉంది, మలద్వారము. అందులోంచి బయటికి ఎడతాడు. లుబ్ధకుడు. లుబ్ధకుడు అంటే ఉన్నదాన్ని బయట పెట్టడు, అసలు లోపలే కూర్చుని ఉంటుంది, బలవంతంగా తోస్తే బయటికి ఎడుతుంది. అందుకని దాని పేరేమిటి? వైశసము. 2 రకాలుగా పెడుతుంది. అలా బయటికి వెళ్ళేది మలద్వారం ఒకటి. రెండవది నేను వెళ్ళను నేను వెళ్ళను నేను వెళ్ళను అని జీవుడు పట్టు కూర్చుంటాడు. ఈ పురాన్ని బలవంతంగా తీసేస్తారు ఇందులోంచి. అంత పేచీ పెట్టి శరీరం మీద, తన భోగముల మీద, తన ఐశ్వర్యం మీద కాంక్ష పెంచుకున్న వాణ్ణి తరిమి 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 ఇదే శరీరంలో అధోభాగమున ఉన్నటువంటి అపానవాయు మార్గం గుండా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతే వైశసము అనేటటువంటి భయంకరమైన నరకంలో యాత్ర మొదలు పెడతాడు. అందుకని అధోభాగము గుండా వెడతాడు. అందుకని ఈ ద్వారాలు ఉన్నాయి. ఇవి కాకుండా తన రాజ్యమునందు ఎందరో ఉన్నారు ప్రజలు. కానీ పురంజనుడు మాత్రం ఎప్పుడూ 2 కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, పుట్టుకతో అంధులు వాళ్ళు. వాళ్ళిద్దరి భుజాల మీద చేతులేస్తాడు. వేసి వాళ్ళతో కలిసి వెడుతుంటాడు. ఒక ఆయన భుజం మీద చెయ్యేస్తాడు, ఆయన తీసుకెడుతుంటాడు. ఈయన్ని కళ్ళు లేనివాడు, ఆయన నడిపిస్తే ఈయన నడుస్తూ ఉంటాడు. అలా తీసుకెళ్లేటటువంటి ఆయన్ని నిర్వాక్ అని పిలుస్తారు. ఇంకొక ఆయన ఉంటాడు, ఆయనకి కళ్ళుండవు, వీళ్ళిద్దరినే భుజాల మీద చేతులేసి చేస్తాడు విషయాలన్నీ. ఆయన పేరేమి అంటే పేషస్కృత్. ఆయన భుజం మీద చెయ్యేసి ఆయన ఏం చేయమంటే చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరికీ కళ్ళుండవు. వాళ్ళిద్దరు ఎవరు అంటే కాళ్ళు ఉన్నాయి, కాళ్ళకి కళ్ళు ఎక్కడ ఉంటాయండి? వీటికి కన్నాలేమి ఉండవు. ఇంకా ఈ కన్నములు ఇక్కడ వరకే రంధ్రములతో కూడిన భాగం ఉంటుంది, ఇంకిక్కడి నుంచి రంధ్రాలు ఉండవు. అందుకని రంధ్రములు లేనటువంటి కాళ్ళు గుడ్డివి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెడతాయి. భాగవతం వినడానికి వెళ్ళు వెడతాయి, దేవాలయానికి వెళ్ళు వెడతాయి, చూడకూడని ప్రదేశమునకు వెళ్ళు వెడతాయి. అందుకని వీటికి కళ్ళు లేవు, ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతాయి అంతే. అందుకని వీటితో వెడతాడు. ఇంకొక దాని మీద చెయ్యేసి ఇంకో అంధుడి మీద వాడు చెప్పినవి చేస్తుంటాడు. చేతులు, వీటికి కన్నాలు ఉండవు, ఏం చేయమంటే అవి చేస్తాయి అంతే. ఇవి ఈశ్వర పూజ చెయ్యి చేస్తాయి, ప్రసాదం బుచ్చుకుంటాయి, నమస్కారం చెయ్యి చేస్తాయి, దిక్కుమాల పనులు చెయ్యి చేస్తాయి. వాటికి ఏం స్వాతంత్రం ఉండదు. కాబట్టి ఏమైంది? 2 అంధులతో చేస్తాడు. ఈ 2 గుడ్డి వాళ్లతో చేసినటువంటి పనులు సాధారణంగా పురంజనుణ్ణి పట్టుపురుగు తన నోటిలోంచి వచ్చినటువంటి పట్టుపురుగుతో గూడు కట్టుకొని ఆ పట్టుకాయలో పడుకుంటుంది. కానీ మెల్లమెల్లగా ఒకడు కన్నేస్తాడు ఆ పురుగు చుట్టూ ఉన్న పట్టు దారం మీద. కన్నేసిన వాడు పట్టుకాయ కోసి లోపల ఉన్న పురుగుని పైకి తీయడానికి దారాన్ని కోసేస్తే ముక్కలవుతుందని, పురుగు చచ్చిపోవాలి, దారం దక్కాలి, అందుకని మరుగునీళ్లలోకి పట్టుకెళ్ళి ఈ పట్టుకాయలు వేసేస్తాడు. లోపల ఉన్న పురుగు తాను కట్టుకున్న గూటిలో తాను ఉడికి చచ్చిపోతుంది. అప్పుడు తీసుకెళ్ళి ఒక కండికి పెట్టి దారాన్ని ఒలిచేసుకుంటాడు, ఈ కాయల్ని కాకులకి విసిరేస్తాడు. అలా తాను చేతులతో చేసినటువంటి దుష్కర్మల చేత తానే బంధింపబడుతుంటాడు. అందుకని 2 గుడ్డి వాళ్లతో తిరుగుతున్నాడు. ఇటువంటి వాడు విషూచినుడు అనబడేటటువంటి వాడితో అంతఃపురంలో భార్యాబిడ్డలతో ఎప్పుడూ సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఇటువంటి వాడు ఒక రోజున ఒక గుర్రం ఎక్కాడు. తన పక్కన 11 మంది సేనాపతుల్ని పెట్టుకున్నాడు. అంటే 10 ఇంద్రియాలు, ఒక మనస్సు పెట్టుకుని దానికి ఒకటే కళ్ళెం, ఒకడే సారథి. అంటే స్వప్నమునందు విహరిస్తున్నటువంటి జీవుడు జాగృతిలో లేచి ఉండగా తాను ఏ పనులు చేస్తున్నాడో అవే స్వప్నంలో కనపడతాయి. అందుకని ఆ రథం ఎక్కి తాను చంపవలసినవి చంపకూడనివి కూడా చంపేశాడు. అంటే చెయ్యవలసినవి చెయ్యకూడనివి కూడా చేశాడు.
ఇప్పుడు చెయ్యకూడనివి చంపకూడని వాటిని చంపాడు. ఇప్పుడు ఇవన్నీ పగపట్టి ఇనప కొమ్ములు ధరించి కూర్చున్నాయి. నువ్వు కోట్లోంచి మాట బయటికి రా, నీ పని పడతామన్నాయి. అంటే చెయ్యకూడని పనులు పాపములై కట్టి కొడపడానికి సిద్ధపడుతున్నాయి జీవుడి శరీరంలోంచి బయటికి వస్తే. ఇప్పుడు అటువంటి స్థితిలో తిరిగి ఇంటికి వచ్చాడు. భార్యని చూశాడు. అయ్యో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాను, నాకు ఎంత బెంగగా ఉందో, నువ్వు బాగున్నావా అన్నాడు. ఆవిడ అలకాగృహంలో ఉంది. అంటే మళ్ళీ సాత్విక బుద్ధి ఎందు ప్రవేశించాడు. ఇలా ఉండగా కొన్నాళ్ళకి ఆవిడ చాలా పెద్దదైపోతోందేమో అని అనుమానం వచ్చిందంటే బుద్ధి ఎందు స్మృతి తగ్గుతోంది మెల్లిమెల్లిగా. ఆవిడేం చేసిందంటే వీడికి అనుమానం రాగానే ఒక రోజున స్నానం చేసి ఉజ్వలము అన్న వస్త్రం కట్టుకుని వచ్చింది. ఆ బోమ ఆవిడికి యవ్వనం తరగడం ఏమిటనుకున్నాడు, మళ్ళీ కౌగిలించుకున్నాడు. ఉజ్వలము అంటే తన బుద్ధి ఎందు తనకి భ్రాంతి, అన్నీ మర్చిపోతూ ఉంటాడు, ఒక్కటి జ్ఞాపకం ఉండదు. దీపం వెలిగించడం మర్చిపోయి పూజ చేసేస్తాడు, బొట్టెట్టుకోవడం మర్చిపోయి సంధ్యావందనం చేసేస్తాడు, ఒక్కొక్కటి మర్చిపోతున్నాడు. అయినా నా అంతవాణ్ణి నేను అంటుంటాడు. ఇటువంటి స్థితిలో మెల్లమెల్లగా ఇలా జరుగుతుంటే చండవేగుడు అనబడేటటువంటి ఒక గంధర్వుడు చూశాడు. ఈ కోటని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. ఆయన దగ్గర 360 మంది మగ సైన్యం, 360 మంది ఆడ సైన్యం ఉన్నారు. 360 మంది మగ సైన్యం తెల్లగా ఉంటారు, 360 మంది ఆడ సైన్యం నల్లగా ఉంటారు. అంటే రాత్రులు నలుపు, పగళ్ళు తెలుపు. వీళ్ళే శుక్లపక్ష కృష్ణపక్షాలుగా ఉంటారు. వీళ్ళెప్పుడు కలిసి ఉంటారు. వీళ్ళు వచ్చి కోటని బద్దలు కొడదామని చూశారు, అంటే శరీరాన్ని పడగొడదామని చూశారు. ఈలోగా వీళ్లతో పాటు కాలకన్య కలిసినది. కాలకన్య అంటే కాలస్వరూపమైనటువంటి ఈశ్వరుడే. ఈ కాలకన్య వివాహం చేసుకోవాలి అనుకుంది. ఆవిడెవరూ వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు, ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు. బ్రహ్మజ్ఞాని కదా, ఈయనకేం బాధ ఉంటుంది, ఎవరినైనా చేసుకుంటాడని నారదుడు కనపడితే ఓ రోజున అడిగింది, నన్ను పెళ్లి చేసుకోంది. అంటే ఆయన అన్నాడు, నాకు నువ్వు అక్కర్లేదు, నేను చేసుకోనన్నాడు. అంటే కాలకన్య కాబట్టి శరీరాన్ని పడగొట్టేయగలదు మృత్యురూపమై. కానీ నారదుడిని ఏం చేయలేదు, బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని కాలం ఏమీ చేయలేదు. కాబట్టి ఏం చేసింది, ఒక శాపం ఇచ్చింది. నువ్వు ఎక్కడా స్థిరంగా ఉండగా 3 లోకాల్లో తిరుగుతూ ఉండదు, నాకేం బెంగ, నామని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటానన్నాడు ఆయన. అందుకని నారదుడు తిరుగుతుంటాడు. ఆయన అన్నాడు, బ్రహ్మజ్ఞానికి కోపం ఉండదు. ఆయన అన్నాడు, నువ్వు నన్ను శపించావు, కానీ నీకో మాట చెప్పనా, నిన్నెవడూ పెళ్లి చేసుకోడు, నువ్వు కాలకన్యవి, నీకు పెళ్ళి ఏమిటి, అందుకు నేను ఒక వాడి పేరు, వాడి దగ్గరికి వెళ్ళి వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడన్నాడు. యమనుల నాయకుడు భయుడి దగ్గరికి వెళ్ళింది, నన్ను పెళ్లి చేసుకోంది. అంటే ఆయన అన్నాడు, నువ్వు నాకు చెల్లెల్లాంటిదానివి, నిన్ను నేను పెళ్లి చేసుకోకూడదు, నాకు తమ్ముడున్నాడు, వాడి పేరు ప్రజ్వరుడు, నువ్వు వాడు కలిసి ఒక పని చేస్తుండండి. ఆ పని పేరు దేవగుప్తము, చాలా రహస్యం. ఎలా జరిగింది అన్నది లోకంలో ఎవ్వరూ పట్టుకోలేరు, మీ ఇద్దరే అది చేయగలరు, వరం ఇస్తున్నాను. నీకు భర్త దొరకలేదని కదా నువ్వు బాధపడుతున్నావు. ఎందుకు బాధపడుతున్నావు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, భర్తలు వస్తున్నారు, నీకు భర్త దొరకట్లేదు, నీకు నేను వరం ఇస్తున్నాను. ఊళ్ళో ఉన్న భర్తలందరూ ఇవాళ నుంచి నీకు భర్తలే, నువ్వు ప్రతి పురుషుడికి భార్య అయిపోతావు. నువ్వు భార్య అయిపోయినట్టు వాడికి తెలియదు, విచిత్రం. నువ్వు ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటే అప్పుడే వాడు భర్త అవుతాడన్నాడు. అని నీకు నేను వరం ఇస్తున్నాను, నువ్వు ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటావో వాడికి తెలియదు, కాబట్టి నీ పేరు జరా. అంటే ఏమిటి, వృద్ధాప్యం. కాలకన్య వచ్చేస్తుంటుంది, నడిచి వెళ్ళిపోతుంటుంది, శరీరానికి ఏమొస్తుంది, వృద్ధాప్యం వస్తుంది. నాకు ముసల్తనం వచ్చిందని ఒప్పుకుంటాడు ఏమిటి, వచ్చి పట్టేసింది. అంటే ఇప్పుడు ఆవిడ భార్య అయి కూర్చుంది. ఎప్పుడైతే ముందు జరొచ్చిందో వెనకాతలే భయుడు వస్తాడు, భయుడి వెనకాతల యవనులు సైన్యం వస్తుంది. యవనులంటే జర, వృద్ధాప్యం వచ్చిన తర్వాత యవనులు రావడం అంటే బెంగలు, భయాలు, వ్రణాలు, రోగాలు, ఇవన్నీ బయలుదేరిపోతాయి. ఇవన్నీ ఏమిటో ఇలా వస్తోంది, అస్తమానం నొప్పి వస్తోంది, ఏమైపోదు కదా అంటాడంటే తను చచ్చిపోతానేమో అని బెంగ మొదలు. అందుకని చెప్పి భయుడు వస్తాడు. ఆఖరణ వీళ్ళ తమ్ముడు వస్తాడు, వాడి పేరు ప్రజ్వరుడు. అంటే పెద్ద జ్వరం వస్తుంది, అంటే ఓ పెద్ద జబ్బు వస్తుంది. వాడు ఏం చేస్తాడు, సంధిబంధములు విడగొట్టేస్తాడు. అంటే ఇప్పటి వరకు ఉన్న పటుత్వాన్ని ఊడగొట్టేస్తాడు. ఊడగొట్టేసిన తర్వాత వీడి పురంజనుడు లోపల పడుకుని ఇంకా తన భార్యనే తలుచుకుంటూ సేవకులు తెచ్చినవి తింటూ ఇందులో ఉండిపోతే బాగుండు అంటుంటాడు. అంటే ఇంకా తన భార్యని తలుచుకుని ఇంద్రియాలతో తాను చేసిన పనులు గుర్తు తెచ్చుకొని సంతోషపడిపోతుంటాడు. ఇలా ఉండగా ఒక రోజున ఈ జరా అనబడేటటువంటి స్త్రీ ఒక దేవగుప్తాన్ని నిర్వహిస్తుంది. అంటే ఎవ్వరికీ తెలియని రహస్యమైన పని చేసేస్తుంది. ఏమిటా పని, ఈయన అందరినీ ఆదమరిపించి నిశ్శబ్దంగా ఈయన కోట్లోంచి బయటికి తోసేస్తుంది.
అంటే వాడికి మృత్యు వచ్చేసింది. అందరూ ఉంటారు మంచం చుట్టూ. ఎప్పుడు పోయాడండి, ఎటువైపు నుంచి పోయాడో ఎవ్వడూ చెప్పలేడు. కాబట్టి ఏమిటది దేవగుప్తము ఎవరు చేశారు? జర వలన జరిగిపోతుంది, దేవగుప్తం చేసేస్తుంది. అయిపోయింది. ప్రజ్వరుడు, భయముడు, యవనులు, జర కలిసి దేవగుప్త కార్యాన్ని నిర్వహిస్తారు. ఆఖరణ పురంజేయుడు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు 5 పడగల పాము బయటికి వెళ్ళిపోయింది. అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములనేటటువంటి 5 ప్రాణములు కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ కోట ఏమైపోయింది? శిథిలమైపోయింది. ఇప్పుడు దీన్ని ఎవరు ఆక్రమించారు? ఇంకో కోట వెతుక్కుని మళ్ళీ వెళ్ళిపోతారు. వీళ్ళందరూ ఓ కోట శిథిలమైపోతే దాన్ని పట్టుకోరు. ఆ దిక్కుమాలనాడు పోయాడని మళ్ళీ ఇంకో కోటకు పోతారు. ఆ కోట వాడిని పట్టుకుంటారు. అందుకని ఈ కోట ఏమైంది? అగ్నిహోత్రంలో పడిపోయింది, కాలిపోయింది పురంజనుడి కోట. ఇది విన్నావా ప్రాచీన బర్హి, నీకేమైనా అర్థమైందా అని అడిగాడు. అడిగితే ప్రాచీన బర్హి అన్నాడు, అంటే ఈ వ్యాఖ్యానం చేయకుండా చెప్తే ఏమిటో మీరు చెప్పారు కానండి, ఆ పేర్లు ఏమిటి, ఆ ద్వారాలు ఏమిటి, ఆ మిత్రులు ఏమిటి, ఆ పురంజని ఏమిటి, కాలకన్య ఏమిటి, భయుడు ఏమిటి, ప్రజ్వరుడు ఏమిటి, అసలు ఏమిటండి అల్లరి అన్నాడు. అంటే ఇదిగో ఇప్పుడు చేసినటువంటి వివరణమే చేశాడు. చేసిన తరువాత ఆశ్చర్యపోయి, అయ్య బాబోయ్ మనుష్య జీవితం అంటే ఇలా ఉంటుందా, కాబట్టి నేను ఉత్తర క్షణం ఏం చెయ్యాలి అని అడిగాడు. నువ్వు చెయ్యగలిగినది ఒకటి భాగవత సహవాసము, భగవంతుని పట్ల అనురక్తి, ఈ 2 పెంచుకో అని ప్రాచీన బర్హి నారదుడికి ఉపదేశం చేస్తాడు. అది పరమ పవిత్రమైన ఆఖ్యానము, కథారూపంలో ఉంటుంది, కానీ గొప్ప రహస్యాన్ని ఆవిష్కరిస్తుంది. మీరు మనవల్ని దగ్గర కూర్చోబెట్టుకుని 15 రోజులు చెప్పడానికి కథ బాగా సరిపోతుంది. ఎందుకని అంటే మీరు ఒక్కొక్కటి చెప్పి ఇదేమిటో నువ్వు చెప్పు చూస్తానని కొంచెం వయస్సు వస్తున్నటువంటి పిల్లల్ని అడిగితే వాళ్ళకి వేదాంతములందు ప్రవేశము లభిస్తుంది. లభించి నిజమే కదా అని వైరాగ్యానికి బీజములు పడడం ప్రారంభమవుతుంది. అంత గొప్ప ఆఖ్యానం. సరే, ఇవాళ కుంభ సంక్రమణం జరిగినటువంటి పరమ పవిత్రమైన రోజు కదా అని ఈ ఆఖ్యానంతో ప్రారంభం చేశాను. ఇప్పుడు పృథూపాఖ్యానాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకానొక సమయంలో ఈ దేశాన్ని అంగరాజు గారు పరిపాలిస్తుండేవాడు. ఆయన మహాధార్మికుడు, కేవలము ధర్మానుష్ఠానము తప్ప ఎన్నడూ అధర్మము చెయ్యనివాడు. అటువంటి అంగరాజు ఒకసారి అశ్వమేధయాగం చేస్తున్నాడు. అశ్వమేధయాగం చేస్తూ దేవతలందరినీ పిలిచి హవిస్సులు ఇస్తున్నారు. ఈ రోజుల్లో అంటే మనం స్వరం చెప్పేయడం, మంత్రం చెప్పేయడం, అందులో చెరువు వేయడం అంటే పదార్థాన్ని తయారు చేసిన దాన్ని వేస్తారు, హవిస్ అంటారు. అది వేస్తే వాళ్ళు వచ్చారు తిన్నారో నమ్మకం అంతే. కానీ ఆ రోజులలో దేవతల్ని పిలిస్తే స్వాహ అంటే ఆ దేవత వచ్చి ఎదురుగుండా కూర్చుని అగ్నిముఖంగా పుచ్చుకుని నోట్లో వేసుకుని వెళ్ళేవారు. అందుకని అక్కడ ఉన్నటువంటి ఋషులు మంత్రములతో ఆవాహన చేస్తున్నారు దేవతల్ని. ఒక్క దేవత రావట్లేదు. ఏ ఒక్క దేవత రాకపోతే ఆశ్చర్యపోయాడు అంగరాజు. ఆశ్చర్యపోయి, అదేమిటండి మీరు స్వరంతో మంత్రములతో దేవతల్ని ఆవాహన చేస్తున్నారు, ఒక్క దేవత హవిస్సు పుచ్చుకోవట్లేదు, అగ్నిహోత్రంలో పడిపోతుంది అంతే, ఎందుచేత ఇలా జరిగింది అని అడిగాడు. అడిగితే ఋషులు అన్నారు, మా యొక్క స్వరమునందు కానీ వేదము స్వరప్రోక్తము, స్వరంతో పిలవాలి వేదం, అందుకని స్వరప్రోక్తమైనటువంటి వేదము యొక్క స్వరమును అనుసరించి మేము పిలిచాం, రావాలి దేవతలు తప్పకుండా. కానీ రావడం లేదంటే నీ యందు అప్రసన్నులై ఉన్నారు. నీ యందు అప్రసన్నతతో ఉండడానికి నువ్వెక్కడో ఏదో దోషం ఉండాలి నీలో. నీ యందు దోషమున్నది అనడానికి నీ చరిత్రని పరిశీలిస్తే నీ యందు ఎక్కడా దోషము లేదు, నువ్వు ధర్మమూర్తివి. అయినా దేవతలు రావడం లేదు. రాజా, ఏదో దోషము లేకుండా దేవతలు రాకుండా ఉండరు, కాబట్టి ఏ దోషం ఉన్నది అని విచారణ చేస్తే అంగమహారాజు గారు అపత్య దోషంతో బాధపడుతున్నాడు. అంటే ఆయనకి సంతానం లేదు. అందుచేత యజ్ఞములో వారిచ్చిన హవిస్సులు తీసుకోవడానికి దేవతలు రాలేదు. కాబట్టి ఇప్పుడు నీకు ఉత్తర క్షణం సంతానం కలగాలి. నీవు చేసినటువంటి పాపములు గత జన్మలలోవి ప్రతిబంధకంగా ఉండడం వల్ల ఈ జన్మలో నీకు సంతానము కలగడం లేదు. ఇప్పుడు ఈ ప్రతిబంధకాన్ని తీసేయాలంటే దానికి ఏమిటి నివారణోపాయం? ప్రపంచంలో మహానుభావుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడు కావాలి. అందుకని శ్రీమన్నారాయణుణ్ణి ప్రసన్నం చెయ్యడానికి మేము వేరే యాగం చేస్తాం. ఆ యాగము చేత శ్రీ మహావిష్ణువు తృప్తి పడితే నీకు సంతానము కలుగుతుంది అన్నారు. అంటే సరే యాగము చెయ్యమన్నాడు. ఆ యాగం చేశారు. యాగము పూర్తవగానే అంటే
భగవంతుని యొక్క అనుగ్రహము అంటే ఎలా ఉంటుందో చూడండి. ధర్మశాస్త్రం అంటే ఎంత నిక్కచ్చిగా ఉంటుందో చూడండి. యాగము పూర్తవగానే అందులోంచి బంగారు వస్త్రములను ధరించి చిత్ర విచిత్రములైన మాలలు వేసుకుని చేతిలో బంగారు కలశములు పట్టుకుని ఒక పురుషుడు యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించాడు. ఆవిర్భవించి, అంగరాజా, ఈ పాయస పాత్రలో ఉన్నటువంటి పదార్థమును నీ భార్య చేత తినిపించు, నీ ధర్మపత్ని చేత తినిపించు, నీకు అపత్య దోషం పోయి సంతానము కలుగుతుంది అన్నారు. అంటే ప్రసాదమును తీసుకోండి, ప్రసాదమును తీసుకోండి అని అంటారు. అందుకే కారణం. లేకపోతే ఇంత చేసిన తర్వాత నీకు కలిగిన పాపం పోయిందయా, ఇప్పుడు నీకు సంతానం కలుగుతారని ఓ మాట చెప్తే అయిపోదండి. మళ్ళీ ఈ పాయసాలు ఇవ్వడం, ఈ పాయసాలు తినడం, రామాయణంలో అయితే మళ్ళీ దీన్ని ధర్మబద్ధంగా విభాగం చేయడం, నలుగురు పిల్లలు పుట్టడం, ఎందుకంటే ఇంత అల్లరి? నోటితో మాట చెప్తే పోదా? కాదు. మీ శరీరము లోపలే పాపము రోమకూపములను అంటుకుని ఉంటుంది. అందుకే వెంకటాచలపతి దగ్గరికి వెడితే తలనీలాలు ఎందుకు ఇస్తారంటే, వేం కటతీతి ఇది వెంకట, వెంట్రుకలను ఆశ్రయించి ఉన్నటువంటి పాపముల యొక్క ఖండనము జరుగుతుంది. అక్కడ తలనీలాలు ఇచ్చేస్తే ఇన్నాళ్ల నుంచి మీకు కలిసి రాకపోవడానికి మీ పాపమే అడ్డుపడుతుంది. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా తల వంచేసి ఆ తలనీలాలు ఇచ్చేస్తే ఆ పాప రాసిపోతుంది. అది మనుష్య జీవితంలో గొప్ప అదృష్టం. కలియుగంలో యజ్ఞాలు చెయ్యలేరు, యాగాలు చెయ్యలేరని వెంట్రుకలు పుచ్చుకుని ఇంత ఫలితం ఇస్తానని స్వామి శ్వేతవరాహకల్పంలో వెంకటాద్రి మీద కూర్చున్నాడు. అందుచేత ఈ పాపరాశి ధ్వంసము కావడానికి ఈశ్వరానుగ్రహం లోపలికి చేరుతుంది. ఈశ్వరానుగ్రహం చేరడమే ప్రసాదమును తినుట. అందుకే సత్యనారాయణ స్వామి వ్రతకథలో ప్రసాదం తీసుకోకపోతే ఆ తల్లి కూతుళ్ళు పడవలు మునిగిపోతాయి. ప్రసాదం తీసుకోలేదు అంటే ఈశ్వరానుగ్రహమును తిరస్కరించుట. మాకు అక్కర్లేదు అనుగ్రహం. ఇలా ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళని ముందు పట్టి తెండు దూతలారా, ఈశ్వరానుగ్రహం అక్కర్లేదన్న వాళ్ళని ముందు పట్టుకొచ్చేసేయమని చెప్పాడు యమధర్మరాజు గారు. అందుచేత ఈశ్వరానుగ్రహమే పాయస పాత్రగా వచ్చినది. ఇప్పుడు ఈ పాయస పాత్రను ఎక్కడిచ్చాడు? మీరు చాలా జాగ్రత్తగా గమనించాలండి. అందుకే మన ధర్మశాస్త్రాలు ఎంత జాగ్రత్తగా మాట్లాడతాయో చూడండి. ఒక చిన్న దోషం ఎంత దూరం వెళ్ళిపోతుందో చూడండి వంశంలో. ఆయన చాలా మంచివాడు, కానీ ఆయన జీవితంలో చేసిన పొరపాటు ఒక్కటే. ఏమిటా పొరపాటు అంటే లవ్ మ్యారేజ్. యుక్తాయుక్త విచక్షణ మరిచి, నాకు ఎన్నో కుటుంబాలు తెలుసండి, వేదిక మీద చెప్పడం ఎందుకని నేను చెప్పను, కానీ ముందు చాలా మ్యారీ ఇన్ హేస్ట్ అండ్ రెపెంట్ ఎట్ లీజర్ అని ఇంగ్లీష్లో ఓ ప్రొవెర్బ్. తొందరపడి పెళ్లి చేసుకో, జీవితాంతం విచారించు అని. కావలసింది బాహ్యమునందు మెరుపు కాదు, ఆంతరమునందు మెరుపు చూడాలి వివాహం చేసేటప్పుడు. లేకపోతే జీవితాలు ముళ్ళబాటలు అయిపోతాయి. మీరు కర్దమ ప్రజాపతి దేవహూతి సంసారం చూశారు. ఇద్దరు ఎలా తరించారు? ఇక్కడ చూడండి, ఒక చిన్న పొరపాటు ఒకటి జరిగింది. ఇది అంగమహారాజుని ఎలా కట్టి కుడుపుతుందో చూడండి. తన ప్రయత్నంతో కొన్ని సవరించగలడు, కొన్నింటిని సవరించలేడు పురుషుడు. ఏది సవరించుకోలేడు? తొందరపడి బాహ్యమునందు కనపడినటువంటి అందాన్ని చూసరి శాశ్వతం అనుకుని ఇంటికి తెచ్చుకుంటే సంస్కార రహితమైతే నాశనమైపోతాడు పురుషుడు. ఎంత ప్రమాదకరంగా ఉంటుందో. అందుకే మన శాస్త్రాలు అలా మాట్లాడే. ఎప్పుడు మన శాస్త్రాలు పక్కకెళ్ళిపోయి దిక్కుమాలిన డైలాగులు రాసేవాళ్ళు ఆడపిల్ల కనపడితే ప్రేమించేసి పెళ్లి చేసుకోవడమే సినిమాకి ముగింపైపోయిన రోజులు వచ్చేసాయో ఆనాడే మన జాతి భ్రష్టు పట్టింది. చూడండి, ఇంత గొప్ప పాయస పాత్ర వస్తే కమలాక్షి పాయసము కౌతుకమొప్ప భుజించి భర్తృ సంగమమున చేసి తక్షణము గర్భము దాల్చి కుమారుగాంచే ఆ కొమరుడునంతా మాతృజనకుండగు మృత్యువు బోలి తానధర్మమున చెరించుచుండే గుణమండన పేనుననంగ నిచ్చలు. ఎంత గొప్ప తీర్పు చెప్తున్నారో చూడండి వ్యాసుల వారు. 7 తరాలు అటు ఇటు చూడండి ఈ వంశంలో పిల్లనిచ్చే ముందు అంటారు. ఏది మాట్లాడుకోవాలంటే మీకు ఎంత ఉందండి, వీళ్ళకి ఎంత ఉందండి, వీళ్ళు మీకు బ్లాక్ ఎంత ఇస్తారు, వైట్ ఎంత ఇస్తారు, మీరు చచ్చిపోయాక ఏమొస్తుంది వీళ్ళకి ఇంకాను, ఇలాంటి దిక్కుమాలిన మాటలు కావు. ఈ తరాలలో మహాభక్తుడైన వాడు ఎవడైనా ఉన్నాడా? అసలు ఉంటే ఆ తేజస్సు, ఆ పోలిక తన కుమార్తె కడుపున మళ్ళీ పుట్టవచ్చు. అందుకని వంశం చూస్తారు, అటువైపు మహాభాగవతులైన వారు ఉన్నారా అన్నది చూస్తారు. అందుకే చూడండి ఎంత పొరపాటు జరిగిపోయిందో. తానైతే యాగం చేశాడు, అటువంటి ప్రజాపతి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. పాయస పాత్ర వచ్చింది, భార్యకి తీసుకెళ్ళి ఇచ్చాడు. ఆవిడ పేరు సునీత.
ఆవిడ చూడండి భర్తృ సంగమము చేతనే సంతానాన్ని పొందింది. తేజస్సు అంగరాజు యొక్క తేజస్సే, ధర్మబద్ధమైనటువంటి సంగమే. ఆ తేజస్సే ఆవిడ యందు చేరింది. కానీ ఇప్పుడు అది ప్రజోత్పత్తిని చేసింది. కారణమేమి? ఇన్నాళ్ళు ఎందుకు చేయలేకపోయింది అంటే ప్రజోత్పత్తిని చెయ్యడానికి వీలు లేనటువంటి స్థితి పాపము ఇన్నాళ్ళు సంతానము కలగకుండా చేసింది. ఇప్పుడు ఆ విఘ్నం పోయింది. కాబట్టి ఇప్పుడు సంతానము కలగడానికి కావలసిన యోగ్యత సిద్ధించింది. కానీ క్షేత్రశుద్ధి జరగలేదు. క్షేత్రమునందు దోషముంది. క్షేత్రమునందు దోషముండి విత్తనము గొప్పదైనా మొక్క మొలవదు. మొలిచిన కావలసినన్ని కాయలు పళ్ళు పండవు. ఊసర క్షేత్రమునందు పడిపోయిందనుకోండి, విత్తనం పడిపోతే క్షేత్రము యొక్క లక్షణము కూడా చెట్టు ఎందు ప్రవేశిస్తుంది. చీడపీడలతో ఉంటుంది, సమృద్ధితో ఉండదు సస్యం. ఏమి జరిగింది? ఎంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతుందో చూడండి భాగవతం. పెళ్ళి నా ఇష్టం అన్న మాట ఎంత ప్రమాదమో ఆ తర్వాత ఎంత ఏడుస్తాడో చూపిస్తాను. అంగరాజు చాలా ధార్మికుడే. ఏం జరిగింది? ఆయనకి వివాహము చేసినప్పుడు మృత్యువు యొక్క కుమార్తె అయిన సునీధనిచ్చి వివాహం చేశారు. సునీధ గొప్ప మంత్రశక్తి కలిగినటువంటి తల్లి. ఆవిడ యందు దోషం లేదు, కానీ ఒక దోషం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడ తల్లిగారు, ఆవిడ యొక్క తండ్రి గారు మృత్యువు. అందుచేత ఒకరిని మృత్యు అనేటటువంటిది ఎవరికి సంతోషకారకం కాదు కదండి. అందుకే అసలు ఎవరు ఇంట్లో దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చేయరు. కారణం ఏంటంటే దక్షిణ దిక్కుకి తిరిగి చేసిన నమస్కారం యమధర్మరాజు గారికి చెందుతుంది. ఆయన గబుక్కుని రోజోడు తిరిగి నమస్కారాలు ఎట్టేస్తున్నారు అనుకోండి, మీరు పూజామూర్తులన్నీ ఈశ్వర విగ్రహాలన్నీ ఉత్తర దిక్కుగా పెట్టి మీరు దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారాలు చేయడం మొదలెట్టారనుకోండి, ఆయన బుచ్చుకోవడం మొదలెట్టారనుకోండి, పాపం వీడు రోజు పెట్టేస్తున్నాడు రా మనకి దండాలు, వీడు తప్ప పెట్టేవాడు లేడు, సో నేను ప్రసన్నుడనవుతున్నాను, నేను చెయ్యగలిగిన విధి నీ పట్ల నేను చేసేస్తానన్నాడు అనుకోండి, ప్రమాదం వచ్చేస్తుందని వీడికి భయం. కానీ ఆయన అలా చేయడు పాపం. అలా ఈ టైంకే వస్తాడు ఆయన. వద్దన్నా రావద్దన్నా టైంకి వచ్చేవాడు ఆయన ఒక్కడే దిక్పాలకుల్లో. సూర్యభగవానుడు ఒకడు. అందుచేత అటువంటి మహాపురుషుడైనటువంటి యమధర్మరాజు గారు ఉన్న దిక్కుకి తిరిగి నమస్కారం చేయడమే మనకు భయం. కానీ అది హింసిస్తుంది. ఎందుకంటే ప్రతివాడికి భయం కదండి, భయకారకమై ఉంటుంది మృత్యువు. ఇప్పుడు తన భార్య తండ్రి గారి వైపు దోషం ఉంది, క్షేత్రము యొక్క బీజమునందు దోషం ఉంది, మృత్యువు యొక్క పుత్రిక. తత్కారణము చేత యాగమునందు ఉద్భవించినటువంటి ప్రజాపత్య పురుషుడిచ్చినటువంటి ప్రసాదము తిన్నప్పటికీ పుట్టినటువంటి కుమారుడు వ్యగ్ర స్వభావము కలిగిన వాడు జన్మించాడు. వాడికి వేణుడు అని పేరు ఇచ్చారు. కాబట్టి వాడు ఏం చేసేవాడు? ఇది భాగవతంలో నీ జీవితాన్ని సంస్కరించుకోవడం నేర్చుకోవడం మొదలుపెట్టు. అన్నిటికన్నా చాలా జీవితంలో గొప్ప విషయం ఏదో తెలుసా అండి? వివాహమే. ఎందుకో తెలుసా? వివాహం అనే సంస్కారం మనిషిని ఎటువైపుకైనా తిప్పేస్తుంది. ఒక్కొక్కసారి మహాభక్తుడైనటువంటి వాళ్ళ కుటుంబంలో పుట్టినవాడు ఉంటాడు. నేను వేదిక మీద చెప్పవచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఒక ఉదాహరణ చెప్తాను, పేర్లు చెప్పకుండా. నాకు తెలిసి చాలా ధార్మికమై చాలా భగవంతుని పట్ల నిష్ఠ కలిగినటువంటి ఒక కుటుంబంలో ఒకే ఒక కొడుకు ఉండేవాడు. అతను చాలా మంచివాడు. అతనికి వెతికి 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 175 పెళ్లి చూపులు చూసి ఒక అమ్మాయిని తెచ్చి పెళ్లి చేశారు. ఇంత సౌందర్య రాశి లేదు, ఇంత గొప్పది లేదని. వివాహం అయిపోయిన వారం రోజులకి ఆ అమ్మాయి భర్తతో ఏమందో తెలుసా అండి? ఐ హేట్ ఏ మ్యాన్ లైక్ యూ, కనీసం సిగరెట్ కాల్చడం నీకు చేత కాదా అని అడిగింది. ఆవిడ పోరు పడలేక వాడు సిగరెట్ కాల్చడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఏమిటే ఇప్పుడే సంధ్యావందనం పూజ, వాట్ ఈజ్ ఆల్ దిస్? ఏమిటిది? వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్? ఇంట్లో సరదాగా లిక్కర్ పార్టీకి వెళ్ళాలి, యవ్వనం అనుభవించాలి, నువ్వు తాగు నేను తాగుతాను, సంతోషంగా గడపాలి మనం. ఏమిటివన్నీ? ఈ ఫోటోలు ఏమిటి? ఈ ఏడే విష్ణుమూర్తి బ్రహ్మ ఏమిటివన్నీ? 4 పక్షులు అలాంటివి పట్ల పెట్టుకుందాం ఇంట్లో చక్కగా. యవ్వనానికి దీప్తి కల్పించే ఉండాలి. క్రమక్రమంగా ఇవాళ ఆయన ఏ స్థితికి చేరాడో తెలుసా అండి? తన తల్లి మరణిస్తే తల్లిగారి శవాన్ని 4 శవవాహకులు పట్టుకుని తీసుకెళ్లేటటువంటి వైదిక ప్రక్రియను తను అంగీకరించలేదు. పక్షులు తింటే కడుపు నిండుతుంది, అలా చెయ్యాలి, నేను సముద్రపు ఒడ్డున పారేస్తానన్నాడు. అంటే అలా చెయ్యొద్దని చెప్పి బంధువులందరూ ప్రాధేయపడి ఆవిడికి అంత్యేష్టి సంస్కారం నిర్వహించారనుకోండి.
ఎంతమంది ఏమన్నా ఇవాళ తను మాత్రం ఆ స్థాయిలోనే ఉన్నాడు. ఎందువలన? ఒకవేళ నేను చెప్పిన వృత్తాంతమును తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సభలో వాళ్ళ కుటుంబము వద్ద ప్రస్తావన చేయకండి, బాధపడతారు. కాబట్టి ఎందువల్ల ఇంత మార్పు వచ్చింది చెప్పండి నాకు. ఒక భార్య వల్ల వచ్చేసింది. అదే మీరు తులసీదాస్ గారిని తీసుకోండి. తులసీదాస్ గారు భార్యా సంగమానికి అర్ధరాత్రి వేళ అరణ్యంలో బయలుదేరి పరిగెత్తుకుంటూ వెళ్ళి పావుని పట్టుకుని పైకెక్కాడు మేడ మీద. కావిడంది, నా మీద నీకున్న భ్రాంతిలో 1,00,000 వంతు ఈశ్వరుడి మీద ఉంటే తరించిపోదురా అంది. తులసీదాస్ గారు మహాభక్తుడైపోయాడు. సో వివాహం అనేటటువంటిది, జీవిత భాగస్వామి అనేటటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆడపిల్లకి సంస్కారం ప్రయత్నపూర్వకంగా నేర్పాలి తల్లిదండ్రులు. లేకపోతే ఇక్కడ కొంతకాలం ఉంటుంది, పర్వాలేదు, వీళ్ళ సౌమ్యం పోయిందండి, ఏం చేసినా హర్షిస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులన్న ఆపేక్ష ఉంది కాబట్టి. ఆ ప్రేమ చేత నువ్వు ఊరుకుంటావు, నాశనం చేసేస్తుంది ఇంకో వంశం దగ్గరికి వెళ్ళి. అక్కడికి వెళితే ఏం చేయడం వచ్చు? వంట పేడాబోయరి రాకపోతే ఒక మహాత్ముడు వస్తే ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా పెట్టాలో తెలియదు. ఒక మహాత్ముడు ఇంటికి దేవతార్చనకు వస్తే ఆయన చేతిలో పరిశేచనం చేయడానికి నీళ్లు ఎన్ని మాటలు పొయ్యాలో తెలియదు, తనకు మడిబట్ట కట్టుకోవడం అంటే ఏమిటో తెలియదు, మాఘపాదివారం వస్తే సూర్యనారాయణమూర్తికి ప్రసాదం ఎలా పొంగించిందో తెలియదు. అందుకే కూతురు చెడుగైన మాత తప్పు, తల్లిదే తప్పు అంతే. తల్లి దగ్గర పెట్టుకొని నేర్పి తీరవలసిందే సంస్కారాన్ని. ఈవిడ నేర్పని కారణానికి వేరొక వంశం నాశనం అయిపోతుంది అవతల వైపు. నీ పిచ్చ ప్రేమ హద్దులో ఉండాలి. నీ కూతురి యందు నీకు ప్రేమ ఉంటే దానికి ఒక అవధి ఉండాలి, దానికి ఒక నియతి ఉండాలి, దానికి ఒక మర్యాద ఉండాలి. అంతేకాని విచ్చలవిడితనం ఆడదానికి నేర్పితే వేరొక వంశం నాశనం అయిపోతుంది. ఆడది సంస్కారం నేర్చుకుంటే వేరొక పురుషుడు కూడా మారిపోవచ్చు. పురుషుడు కూడా అంతే, స్త్రీ పట్ల అంతే మర్యాదగా ఉండాలి. అంతటి ఔన్నత్యంతో జీవితాలు గడపాలని మనకి భాగవతం బోధ చేస్తోంది. ఎంత గొప్ప విషయాన్ని వ్యాసుడు ప్రతిపాదన చేస్తున్నాడో చూడండి. అందుచేత ఇటువైపు నుంచి ఉన్నటువంటి దోషమునకు ఏమైనది, వేణుడు వ్యగ్రతతో జన్మించినాడు కాబట్టి ఏం చేసేవాడు, అది జన్మతః వచ్చిన బుద్ధి, అది బోధకి మారడం కూడా చాలా కష్టం. అది ఇంకా పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో పోతుంది అంతే ఇంక మళ్ళీ. కాబట్టి ఏమైంది, నిష్కారణంగా వేటకెళ్ళిపోయేవాడు ప్రతిరోజు. వెళ్ళిపోయి కుందేలు పిల్లల దగ్గర నుంచి లేళ్ళు జింకల వరకు చంపేసేవాడు. ఆ చంపడంలో అర్థం లేదంటే ఇంకా వ్యగ్రత. ఒకటి చచ్చిపోతుంటే తనకు ఆనందం, తను తిరిగి వచ్చేస్తుంటే పిల్లలందరూ క్రీడా మైదానంలో ఆడుకుంటూ ఉండేవారు. ఆడుకుంటుంటే బడిత పట్టుకుని పిల్లల్ని చచ్చిపోయే వరకు కొట్టేసేవాడు. పిల్లలు చచ్చిపోయేవారు, సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఎందుకని మాతామహుడి వైపు నుంచి వచ్చేసింది పోలిక. వచ్చేయడంలో అందుకే 7 తరాలు చూస్తారండి. మళ్ళీ అటువంటి చీడ పురుగు మళ్ళీ పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తాను చేసిన పాపం తనతో ఆగదు, తర్వాత తన పిల్ల మనవలు మునిమనవలు ఇంతమంది పాడై చరిత్రే వక్రీకరింపబడిపోతుంది. చాలా జాగ్రత్త సుమా. జీవితం అంటే ఏమిటో అనుకుంటున్నావు, హ్యాండిల్ విత్ కేర్ జీవితమే అన్నది చూపిస్తున్నాడు వ్యాసుడు. కాబట్టి ఏమైంది, ఇలాంటి పిల్లవాడిని రోజు దగ్గర కూర్చోబెట్టుకుని అంగరాజు ధర్మబోధ చేసేవాడు. ఒరే నాయనా, లేక లేక పుట్టావు, పుత్రకామేష్టి చేశాను, చేస్తే పుట్టినవాడివి, నీ దురంతములు వినలేకపోతున్నాను. ప్రతిరోజు రాజ్యంలో ఉన్న వాళ్ళు వచ్చి మా పిల్లల్ని చంపేశాడని చెప్పడమే, ఇదేమి ప్రారంధం రా, ఇలా చెయ్యకని చెప్పేవాడు. ఈయన చెప్పడం, కనుబొమలు ఎగరేసేవాడు. తండ్రి పట్ల మర్యాద ఉండేది కాదు, గౌరవం ఉండేది కాదు. మళ్ళీ తెల్లవారి లేవడం, మళ్ళీ పాపకృత్యాలు చేయడం. ఒకరోజు రాత్రి తండ్రి ప్రాణం విసిగిపోయింది. వైరాగ్యం కమ్స్ లైక్ ఫ్లడ్ అంటే ఇదే. ఒకరోజు భార్య కొడుకు నిద్రపోతున్నారు. అంగరాజు గారు మాత్రం నిద్ర పట్టక ఒక కుర్చీలో కూర్చున్నాడు. ఆయన అనుకున్నాడు, నా జీవితానికి ఏమి సార్థకత, ఒకటి నా కొడుకు సత్ప్రవర్తన కలిగిన వాడై నా తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యపాలనము చేసి చక్కగా నాకు పేరు తెచ్చి నా శరీరము పడిపోయిన తర్వాత గయలో శ్రాద్ధం పెట్టాలి. అలా వాడన్నా నన్ను ఉద్ధరించాలి. కొడుకుండాలని అందుకు కోరుకుంటారు. దిక్కుమాలిన కొడుకు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత, అలాంటి కొడుకు లేకపోతే నష్టమేం లేదు. కాబట్టి ఈ కొడుకు వల్ల నాకు ఒక గొప్ప ప్రయోజనం కనపడుతోంది. ఏమిటా ప్రయోజనం, ఎప్పుడో నాకు వైరాగ్యం వస్తుందో రాదో, ఈ భోగాలతో ఇలా మగ్నత పొందుతానో, కానీ వీడు ఈశ్వరుల్లాగా ఇంత దుష్టుడు పుట్టి నాకు, అంటే ఈశ్వరుల్లా అంటే నేను దుష్టుడిని సామ్యం చెప్పానని కాదు, వైరాగ్యం ఇవ్వడంలో, వీడు నా మాట వినడు, నాకు అప్రతిష్ఠ వచ్చేస్తోంది అన్న బెంగతో, ఇలాంటి కొడుకు ఉన్న చోట నాకు ఇంత రాజ్యం ఉంటే ఎంత, సింహాసనం ఉంటే ఎంత,
రోజు వీడికి చెప్పుకునే కన్నా ఎక్కడికో పోయి ఈశ్వరారాధన చేసుకుని మట్టిలో కలిసిపోతే మంచిది. కాబట్టి ఇంకా నేను ఈ కొడుకు నా కొడుకు వీడిని చంపలేను. ఎందుచేత అంటే ఉన్నదొక్క నలుసు. వీణ్ణి రేపొద్దున్న రాజుని చేయలేను, యవరాజ్య పట్టాభిషేకం చేసి వానప్రస్థానికి వెళ్ళలేను, ప్రజలకి తీసుకొచ్చి ఒక బందిపోటు దొంగనప్పజెప్పినట్టు అయిపోతుంది. అందుకని వీడికి యవరాజ్యం ఇవ్వలేను, ఇవ్వకుండా ఉందామంటే కుదరదు. ఇంత చిత్తక్షోభ పడే కన్నా మనము విరాగులమై అరణ్యమునకు వెళ్ళిపోదాం అని చెప్పి ఒక రాత్రి వేళ అన్ని భోగములు కలిగినటువంటి అంతఃపురాన్ని, తన భార్యని, తన బిడ్డని విడిచిపెట్టి గురువులకు కూడా చెప్పకుండా తానొక్కడే కాలినడకన నడిచి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, దుర్మార్గుడైన కొడుకు జన్మిస్తే ఎంత సన్మార్గుడైన తండ్రి అయినా ఎంత బాధపడ్డాడో ఆలోచించండి. అది అంగరాజు యొక్క పొరపాట, ఎంత మాత్రమూ కాదు. కానీ ధార్మికుడు శిక్షింపబడినాడు. దేని వలన? క్షేత్రము యొక్క జనన కారణమైన బీజమునందున్న దోషము చేత తాను శిక్షింపబడ్డాడు. ఎలా ఉంటాయో చూడండి వివాహాలంటే. ఆయన అడవికి వెళ్ళిపోతే మర్నాడు పొద్దున్న అంతఃపురంలో రాజు కనపడలేదు. కనపడకపోతే అక్కడ ఉన్నటువంటి గురువులు చూశారు, ఋషులు చూశారు, మహర్షులు చూశారు. అరెరే కనపట్టలేదు రాజు, రాజు లేకపోతే రాజ్యం క్షోభిస్తుంది, కాబట్టి మనం ఉత్తర క్షణం రాజుని తీసుకురావాలని చెప్పి అరణ్యాలలోకి వెళ్ళి వెతికారు. ఎక్కడ వెతికినా రాజు కనపడలేదు. తిరిగి వచ్చేశారు. వచ్చేసి ఇప్పుడు ఉన్నవాడెవరు? ఉత్తరాధికారి రాజకుమారుడు వేణుడే కనుక ఏమో చూద్దాం, ఈశ్వరుడి అనుగ్రహం, మనమెందుకు ఆయన కొడుకు రాజు కాకుండా మనం అడ్డుపడాలి? ధర్మం తెలుసున్నవాడు ధర్మంతో ప్రవర్తించాలి. కాబట్టి పట్టాభిషేకం చేద్దాం. మార్పు రాకపోతే అప్పుడు మనం చూద్దాం ఈయన విషయం అని చెప్పి ఆయన తల్లిగారైనటువంటి సునీధతో మాట్లాడి ఈ వేణుడికి పట్టాభిషేకం చేశారు. వేణుడికి పట్టాభిషేకము చేసిన తర్వాత ప్రజల యొక్క పరిస్థితి ఎట్లున్నది అనడానికి పోతన గారు ఒక గొప్ప ఉదాహరణ చెప్పారు. ఒక కర్ర యొక్క కన్నములలో చాలా కాలము నుంచి చీమలు ఆవాసం చేస్తున్నాయి అనుకోండి. ఆ కర్రకి అకస్మాత్తుగా రెండు వైపులా అగ్నిహోత్రం అంటుకుంది అనుకోండి. ఇప్పుడు ఈ చీమలు ఎటువైపు నుంచి పారిపోతాయి? అలా వేణుడు రాజు అయిన తర్వాత ఇటు రాజు వైపు నుంచి బాధ, అటు క్రూరుల వైపు నుంచి బాధ. వీడికి స్నేహితులు వాళ్ళే. అందుకని ఇద్దరూ కలిపి ప్రజల్ని నలిపేస్తున్నారు. ఎక్కడ లేని బాధ పడిపోతున్నారు. యజ్ఞయాగాది క్రతువులు లేవు. ఎవరైనా ఎక్కడైనా యజ్ఞం చేసినా యాగం చేసినా వెంటనే వాళ్ళని శిక్ష వేసేవాడు. మీకెవరు రా ఈశ్వరుడు? రాజు ఈశ్వరుడు. కాబట్టి మీరు యజ్ఞం చేస్తే ఎవరి పేరు మీద చేయాలి? నాకు చెయ్యాలి యజ్ఞం. యాగం చేస్తే నాకు చెయ్యాలి. పూజ చేస్తే ఈశ్వర ప్రతిమలు అవి ఏం పనికిరావు. అందరూ కూడా వేణుని యొక్క చిత్రపటాలని ఇంట్లో పెట్టుకోవాలి. ఆయనకే ఆరాధన చెయ్యాలి. ఇదొక వెర్రి. అందుకని చెప్పి నాకే పూజలు చెయ్యండి అని తనకే ఒక పూజా విధానం నిర్మించేసుకుని ఉంటుంటాడు. ఇటువంటి బోధ మొదలుపెట్టాడు. ఎక్కడా యజ్ఞయాగాది క్రతువులు లేవు. యజ్ఞయాగాది క్రతువులు లేకపోతే ఏమవుతుంది? మీరు ఆలోచించండి. మీరైనా ఒకటి ఆలోచించండి. నేను ఓ ఉద్యోగం చేస్తున్నాను. ఓ ఉద్యోగం చేస్తే నాకు 12 నెలలు అయ్యేటప్పటికీ సంవత్సరంలో ఏదో కొంత జీతం వస్తుంది. వస్తే నిర్దాక్షిణ్యంగా నాకు జీతం ఇచ్చిన ఆఫీసర్ ఎవరో ఆ జీతం ఇచ్చిన ఆఫీసర్ గారే ఒక ఆయనతో లెక్క కట్టిస్తారు. ఈ కోటేశ్వరరావుకి ఎంత వచ్చిందా 12 నెలల్లో అని. ఇంత వచ్చిందండి ఈయన జీతం. ఈయన ఆదాయపు పన్ను అని ఇంత వచ్చినందుకు ఇంత ట్యాక్స్ కట్టాలి, కోసే ఆయన జీతంలో అంటాడు. అప్పుడు నేను అది కట్టేటప్పుడు సంతోషంగా కట్టేయాలి. ఈశ్వరుడు నాకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టగలిగినంత అదృష్టాన్ని ఇచ్చాడనమాట. అదొక క్రెడెన్షియల్ అనుకుని కట్టేయాలంతే. అంతేకాని నేను తిరగబడ్డాను అనుకోండి, నేను ట్యాక్స్ కట్టను. ఆయన ఏం చేస్తాడంటే ఛార్జ్ షీట్ ఇచ్చి ట్యాక్స్ కట్టని వాడు సిటిజన్గా కూడా కాదు, ఉద్యోగంలో ఉండడానికి వీలేదు, తీసేది, ఇన్కమ్ ఉండదు, ట్యాక్స్ కట్టక్కర్లేదు, వెళ్ళిపోయి ఇంటి కట్టాడు. కాబట్టి ఏమవుతుంది? మొత్తానికి మొదటికి మోసం వస్తుంది. యజ్ఞం చెయ్యడం యాగం చెయ్యడం అంటే ఏమిటో తెలుసా అండి? అందుకే అది ఒక్క మన ధర్మంలోనే ఉంది. అగ్నిహోత్రానికి మీకు ఈ అనుగ్రహం అంతా ఐశ్వర్యం అంతా ఎక్కడ నుంచి ఏ దేవతల వలన వస్తోందో ఆ దేవతలకి కృతజ్ఞత చెప్పుట. అందుకని మీరు మళ్ళీ హవిస్సు తెచ్చి అగ్నిముఖంగా వాళ్ళకి కృతజ్ఞత చెప్తారు. కృతజ్ఞత చెప్తే దేవతలు సంతోషిస్తారు. సంతోషిస్తే అందరూ సంతోషంగా ఉండేటట్టు లోక కళ్యాణకారకమైనటువంటి ఐశ్వర్యమును కురిపిస్తారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? యజ్ఞయాగాది క్రతువులు చెయ్యవద్దంటున్నాడు. ప్రజల్ని పీడిస్తున్నాడు. ఇప్పుడు కోపం ఎవరికి వచ్చింది? భూదేవికి వచ్చింది. ఎందుకని? ఇక్కడే రహస్యం అండి.
ఒక నామం ఒకటి ఉంది, అది శివనామాల్లో ఉంటుంది, విష్ణు సహస్రంలో ఉంటుంది. సర్వ శివస్థాన భూతాధిర్నిధిరవ్యయ. శర్వుడన్న పేరు శ్రీ మహావిష్ణువుకు ఉంది, శర్వుడన్న పేరు పరమశివుడికి ఉంది, శర్వాణి అన్న పేరు పార్వతీదేవికి ఉంది, శ్రీదేవి అన్న పేరు శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అయిన లక్ష్మీదేవికి ఉంది. శర్వుడు అంటే చితి రూపమూర్తి, భూమి రూపంలో ఉంటాడు. మీకు ఏ ఐశ్వర్యం కావాలన్నా భూమిలోంచే వస్తుంది. తినడానికి తిండి భూమిలోంచి, మొక్కజొన్న పొత్తు తిండిలోంచి, కాఫీకి కావలసిన కాఫీ గింజలు భూమిలోంచి, పంచదార చెరుకులోంచి, ఓ కారు ఇనుము గనిలోంచి, కారు నడవడానికి పెట్రోలు భూమిలోంచి, ఏది కావాలన్న ఓ బొగ్గు భూమిలోంచి. ఇప్పుడు శర్వుడి నుంచి శర్వాణి వస్తుంది. ఈ ఐశ్వర్యం ఎందుకు ఇవ్వాలి ఈశ్వరుడు? మీరు యజ్ఞయాగాది క్రతువులు చేస్తే సంతసించి ఇవ్వాలి. భూమాత అనుకుంది, వీళ్ళు తమకి తింటున్నారంతే, కృతజ్ఞత లేదు, యజ్ఞయాగాది క్రతువులు లేవు, కాబట్టి నేను ఓషధీ శక్తిని ఉపసంహారం చేస్తున్నాను. ఎంత గొప్ప మాటో చూడండి. ఓషధీ శక్తి అంటే ఏమిటో తెలుసా అండి? మీరు ఒక వడ్డు గింజని పట్టుకెళ్ళి భూమిలో పెడతారు. పెడితే మీరు ఏం నమ్ముతారు? నీరు పోసి నాగలి పట్టి దున్నేసి చక్కగా మెత్తగా భూమి అయిపోయిన తర్వాత అందులో వడ్లు జల్లేస్తే అందులోంచి మొక్కలు వస్తాయి. లేకపోతే ఏదో గోంగూర విత్తనాలు జల్లారు, గోంగూర మొక్కలు వస్తాయి అని. సపోజ్ గోంగూర రావడం మానేసింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? వ్యవసాయ అధికారుల్ని తీసుకొచ్చాయా ఏమిటంటే ఇక్కడ ఏం పండట్లేదని అడుగుతారు. అసలు దేశంలో ఎక్కడా పండడం మానేసింది అనుకోండి, విత్తనాలు జల్లినా రావట్లేదు అనుకోండి, అప్పుడు అది ఏదో పెద్ద డిఫార్మిటీ కదండి, ఏదో తేడా వచ్చేసింది. భూమిలోంచి రావట్లేదు. భూమిలోంచి వచ్చాక పురుగులు పడితే ఏం చేయాలో చెప్తారు, లేకపోతే ఒక విత్తనం వేస్తే ఇన్ని ధాన్యం వచ్చేది ఏదో చెప్తారు. అంతేకాని అసలు భూమిలోంచి విత్తనాన్ని మొలకెట్టేట్టు చేసిన వాడు శాస్త్రజ్ఞుడు కాదు, ఈశ్వరుడు. అక్కడ మీ మేధకి పరిమితి ఉన్నది, అక్కడ మీరేం చేయలేరు, అక్కడ మీ శక్తి సరిపోదు. అలా అయితే చావే ఉండదు వైద్యులుండగా. మరి 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాంపలేరు. ఎందుకు ఆగట్లేదు? ఈశ్వరాజ్ఞ ఒకటి ఉంది, లేకపోతే మనుష్యుడు ఆగుతాడేంటి? అలాగే మీరు బయటికి వస్తున్నటువంటి ఫలాన్ని పెంచగలరేమో, లేకపోతే ఒక్క మొక్క వేస్తే ఇన్ని గింజలు వచ్చేది ఇన్ని గింజలు వచ్చేట్టు చేయగలరేమో, కానీ అసలు గింజలోంచి మొక్కొచ్చేటట్టు చేయడం మీ చేతిలో లేదు, ఈశ్వరానుగ్రహ రూపమైన మట్టిలో ఉంది. ఈ అనుగ్రహం నేను ఎందుకు ఇవ్వాలని అడిగింది మట్టి, భూమి. వాడు మళ్ళీ కృతజ్ఞత చెప్పాడా? యజ్ఞం చేశాడా? లేవు, యజ్ఞం లేదు, యాగం లేదు, తనకి తింటున్నాడు, దేవతలకి పెట్టకండి అంటున్నాడు. వీడికి నేను ఎందుకు ఇస్తాను? కాబట్టి ఈ మళ్ళీ పునరుత్పత్తి చేయగలిగిన ఓషధీ శక్తిని ఉపసంహారం చేసేస్తున్నాను. కాబట్టి జల్లుతాడు, మొక్కలు రావు. కాబట్టి ఇప్పుడు పంట ఎక్కడ ఉంటుందండి? లేదు. ఉన్నది ఏం చేస్తాడు? తినేస్తాడు. తినేసిన తర్వాత ఏమవుతుంది? ఆకలి చావులు మొదలైపోతాయి. ఉన్నవెన్నాళ్ళు సరిపోతాయి? ఓషధీ శక్తి భూమికి ఉంటేనే బతుకుతారు. ఇది కారణం. పృథివిని చూస్తే కంచి వెళ్ళి పృథివీలింగానికి అభిషేకం భారతీయులు ఎందుకు చేశారంటే, చేతకాని వాళ్ళై పాలు పట్టుకెళ్ళి పెరుగు పట్టుకెళ్ళి నెయ్యి పట్టుకెళ్ళి శివలింగాల మీద పోయి లేదు, పృథివీ యొక్క శక్తికి నమస్కారం చేశారు. చేసి ఇది ఈశ్వర శక్తి అని వాళ్ళు నమస్కరించారు. అలా దర్శించినది మన ఋషులొక్కరే. అందుచేతనే యజ్ఞయాగాది క్రతువులు వచ్చాయి. ఈ క్రతువులాగితే భూమికి కోపం వచ్చి ఓషధీ శక్తిని ఉపసంహారం చేసింది.